సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించినందుకు పవన్ కళ్యాణ్ 40 కోట్లు తీసుకున్నాడట. అయితే అది రెమ్యూనరేషన్ మాత్రం కాదు, కానీ తన ఆర్థిక అవసరాల కోసం మాత్రమే తీసుకున్నాడట. పైగా ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ పవన్ కళ్యాణ్ సన్నిహితుడు కావడంతో తన అవసరాల కోసం ఏకంగా 40 కోట్లు తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ పవన్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. దాంతో మళ్లీ శరత్ మరార్కే మరో సినిమా చేస్తున్నాడు పవన్. డాలీ దర్శకత్వంలో కాటమరాయుడుగా రానున్నాడు పవన్. నా దగ్గర డబ్బులు లేవబ్బా, ఈసారి గట్టిగా చూడండి సినిమా, అప్పుడే డబ్బులు వస్తాయి అని ఇటీవల తిరుపతిలో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కు రెమ్యూనరేషన్ ఎక్కువే, కానీ అదే స్థాయిలో ఖర్చులు ఉండటంతో వస్తున్న సొమ్ములు సరిపోవడం లేదనుకుంటా. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం, ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.